సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, హరీష్ రావు కూడా ఆడిన మాట ప్రకారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా, కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్య, దండం పెడుతున్నాను. సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటాపోటీ సభల నిర్వహణ హై టెన్షన్ పెట్టింది. ఓవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ రైతు బంధు సమావేశం పెట్టింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల సభ నిర్వహించింది. ఈ సభ కోసం పొన్నాల నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా కోమటి చెరువు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల సభలో మైనంపల్లి ప్రసంగించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ సభలు పెట్టడంతో ఉదయం నుంచి సిద్దిపేటలో హైడ్రామా నడిచింది. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.